హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు నిరుద్యోగులు ఎక్కువ కాలం నిరుద్యోగులుగానే ఉండడానికి గల కారణాలు వచ్చేసి 4 కారణాలు. వాటిలో మొదటి వచ్చేసి వారు తమ రంగాల్లో పెట్టుబడి పెట్టుకోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళైతే వారి గురించి వాళ్ళు కంపల్సరీగా పెట్టుబడి పెట్టుకోవాలి. ఆ పెట్టుబడి ఏంటంటే మినిమం అనేది మాకు మంచి మొబైల్ ఉండాలి. సెకండ్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ బైక్ అయినా కంపల్సరీగా తీసుకోవాలి. ఒక 50,000 మీ దగ్గర డబ్బులున్నా లేకున్నా బయట తెచ్చుకొనైనా సరే మనం 50,000కి ఒక మొబైల్ సెకండ్ హ్యాండ్ బైక్ అనేది కంపల్సరీగా కొనుక్కోవాలి. ఎందుకంటే వాటితోనే మనము ఎన్నో రకాల పార్ట్ టైం జాబ్స్ అనేవి చేయొచ్చు. వాటిలో మెయిన్ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ లాంటి వాటిలో ఎప్పుడు సేల్స్ మ్యాన్ జాబ్స్ అనేవి అంటే డెలివరీ బాయ్స్ జాబ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయన్నమాట. వీటిల్లో కంపల్సరీగా మిమ్మల్ని బైక్ ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు. జాబ్స్ లో కంపల్సరీగా మీరు యాప్ను ఉపయోగించాలి. యాప్ను ఉపయోగించాలంటే ఖచ్చితంగా మాకు మంచి మొబైల్ అనేది ఉండాలి. ఎందుకంటే అది పేమెంట్స్ కానివ్వండి, లేకుండా ఉండుంటే స్కాన్ చేసేదానికి కానివ్వండి, లేకుంటే మీరు డెలివరీ చేసేటప్పుడు వాళ్ళకి కాల్ చేయడానికి కానివ్వండి, ఒక మంచి మొబైల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ రెండు అయితే కంపల్సరీగా మీరు బయట అప్పు తెచ్చుకొనైనా సరే ఈ రెండు కంపల్సరీగా తీసుకుంటే మీరు ఎన్నో జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నిరుద్యోగులుగానే మిగిలిపోవడానికి గల కారణాల పూర్తి వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది. ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రీల్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.